మిగతా ప్రాంతాల సంగతి తెలియదు. నా నియోజకవర్గానికి వచ్చేటప్పటికి కృష్ణానది పరివాహక ప్రాంతం ఏట్లో ఊర్లో ఏరులాగా కలగలిసిపోయి ఉన్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. వాళ్ళు డీడీలు తీసుకొని డీడీలు సమర్పించి ఇసుక ఎక్కడో స్టాక్ పాయింట్ నుంచి తెచ్చుకోవాలంటే అది అయ్యే పని కాదన్నా అంటే ఆయన వెంటనే ఏం చెప్పారంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మీరందరూ దానికి కట్టుబడి ఉండండి, అక్కడ జాగ్రత్తగా చేపేసండి, కొద్ది రోజుల తర్వాత అదే కుదురుకుంటుంది, అదే సర్దుకుంటుంది అని చెప్పారు. కానీ వారు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు, బడుగు ప్రజల మీద చాలా భారం పట్టడం, చాలా అవస్థ పట్టడం, వాళ్ళకి సకాలంలో ఇసుక లభ్యత కానందువల్ల, అట్లాగే ప్రతిపక్షాలు నిరంతరం ప్రభుత్వాన్ని, స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుల్ని విమర్శించేదానికి ఆస్కారం కల్పించేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారే. ఆ రాజశేఖర రెడ్డి గారిలాగా మాట తప్పను మడమ తిప్పను అనే మాటలకి ఇప్పుడున్నటువంటి ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో సమర్థులైతే కావచ్చేమో తప్పితే మేము ఊహించిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రాజశేఖర రెడ్డి గారు సమం కాదు అనే భావంతో అకారణంగా ఈ ప్రాంతం పట్ల ద్వేషం ప్రదర్శించడం తప్పితే 3 రాజధానుల ఏర్పాటు ప్రక్రియలో ఉన్న ఔచిత్యం ఏంటో చెప్పండి. ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఏ ప్రాంతం వాళ్ళు కాదన్నారు చెప్పండి దయచేసి. అవన్నీ వదిలేసి వ్యక్తిత్వ హననం, సొంత చెల్లి దగ్గర నుంచి సొంత బాబాయ్ దాకా కూడా ఏ విషయాన్ని కూడా ప్రజాస్వామ్య హితంగా మనం వదిలిపెట్టకుండా, మన కాదన్న వాళ్ళ మీద కక్షలు, కార్పణ్యాలు, వాళ్ళ మీద కొట్లాట్లు, తగువులు, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకులైనటువంటి నీ తండ్రి తర్వాత నీ తండ్రి సమకాలీకులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి మీద గొడవలకు వెళ్ళటం దగ్గర నుంచి, వాళ్ళ కార్యాలయాలు పాలగొట్టే దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో ఉంటే ఉండండి పోతే పోండి అని చెప్పి పరిశ్రమల మీద హుకుం జారీ చేయటం, ఇదంతా దీర్ఘకాలంలో ఈ రాష్ట్రానికి పెనుశాపం. ప్రజాస్వామ్యం మనది, ప్రజాస్వామ్య దేశం, మనం ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోవాలి. కానీ మీరు వైనాట్ 175 అంటున్నారు తప్పితే దానికి తగ్గ నిర్దిష్టమైన చర్యలు. వైనాట్ 175 అనే మన నినాదం అసలు వాస్తవంగా తప్పు అని నేను అంటా ఉన్నా. అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి, మెజార్టీ మార్కును దాటాలని మనం కోరుకోవాలి. కానీ వైనాట్ 175 అంటే మనం ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ నమ్మాం? మనం ప్రతిపక్షాలకి స్థానమే లేకుండా చేయాలనుకుంటే మరి 151 ఇస్తేనే మనం ఇన్ని చర్యలు చేపట్టాం. మరి 175 ఇస్తే మన పరిస్థితి ఏమవుద్ది? రేపు ఈ రాష్ట్రం పరిస్థితి ఏమవుద్ది? ప్రజల పరిస్థితి ఏమవుద్ది? మనం రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు కుప్పంలో ప్రతిపక్ష నాయకుడు గెలవకూడదు, లేకపోతే ఇంకో చోట చిరంజీవి గారు గెలవకూడదు అనుకోవాలా. నా కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నారు తప్పితే ఆయన ఆ రోజున వైనాట్ 294 అనే నినాదం రాజశేఖర రెడ్డి గారు ఇవ్వాల.